నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంను అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర స్వామి సందర్శించారు. ఆలయ అధికారులు మరియు మండల ఎంపీపీ లాలు భీమయ్య యాదవ్ గారు, గ్రామ ఉప సర్పంచ్ వేమారెడ్డి మరియు భక్త బృందాలు విజయశంకర స్వామి గారికి గౌరవ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి విజయశంకర స్వామి మాట్లాడుతూ అనుగ్రహ భాషణం చేసి మే 7వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరగనున్న హైందవ భక్తి కళా సమ్మేళనంను జయప్రదం చేయాలని పిలుపునిచ్చి ప్రచార గోడపత్రికలను ఆవిష్కరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సాంప్రదాయాలను గౌరవిస్తూ సనాతన ధర్మానికి తమ వంతు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. కొండారెడ్డిపల్లిలో తన సొంత డబ్బులతో భక్తుల కొరకు దేవాలయాలను నిర్మించారని, నేడు అదే దేవాలయంలో భక్తి కళా సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ చేసి భక్తుల కోరిక మేరకు యాదగిరిగుట్టలో తొందరలో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం కూడా నిర్వహించేలా చూడాలని ఆయన కోరారు. మే 7న జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్త బృందాలు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జై భారత్ జై హో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మేశ్వర్ దున్నా, జై భారత్ నాయకులు జూపల్లి రాములు, భజన బృందం, జయమ్మ కోలాట బృందం, కవిత, లలిత, సుజనారావు మరియు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానంగా కోరేది ఏంటంటే, ఏదైతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉందో ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి రోజు హరినామ సంకీర్తన జరగాలి. తెలంగాణలో దాదాపు 30,000 బృందాలు ఉన్నాయి. 5 లక్షల మంది భక్తి సంగీత కళాకారులు ఉన్నారు. వీళ్ళందరికీ బృందాలకు యాదగిరిగుట్టలో ఒక బృందానికి 2 గంటలు భజన చేయాలని వీళ్ళు కోరుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నం చేసినా దేవాదాయ లోకల్ కమిటీ ఒప్పుకోవడం లేదు. కొండా సురేఖర్ గారు దేవాదాయ శాఖ మంత్రి కూడా లెటర్ ఇచ్చారు. ఎవరికైనా భజన చేసుకుంటే వద్దనే హక్కు ఎవరికి కూడా దేవాదాయ శాఖ కూడా భజన చేసుకోవాలని భక్తులుగా కనుక ఈ విషయాన్ని తెలియజేయాలని ఉద్దేశం. తిరుపతిలో కూడా రోజు 12 బృందాలకు భజన చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. తిరుపతికి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ప్రతిరోజు 4 బృందాలు తిరుపతిలో భజన చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో రోజు 6 బృందాలు ఒక్క బృందానికి ఇంత గంటల సేపు దేవాదాయ శాఖ షెడ్యూల్ తయారు చేసి దీన్ని అమలు చేయాలని మేము వీళ్ళంతా మీ చుట్టూ ఉండే గ్రామాల వాళ్ళంతా వచ్చారు. కనుక మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు తీసుకొని వెళ్తారని మేము ఆశిస్తున్నాం. ఈ హరినామ సంకీర్తన ద్వారా జరగడం ద్వారా ద్వేషం పోయి మనుషుల్లో శాంతి నెలగని ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కోసం కూడా వెళ్ళాలని ట్వీట్ చేస్తున్నారు. మేము కూడా డ్రగ్స్ వాడకూడదని గ్రామానికి సిటీల్లో కూడా హైదరాబాద్ సిటీలో కూడా వేలాది బృందాలున్నాయి. డ్రగ్స్ వాడకూడదు. ఈ రాష్ట్రం సర్వతోభివృద్ధిగా జరగాల. తెలంగాణ యాదాద్రి దేవస్థానం కూడా ఈ హరినామ సంకీర్తన జరిగితే చాలా శుభం కలుగుతుంది. అన్ని రకాలుగా శుభప్రదమని మేము తెలియజేస్తున్నాం. దయవుంచి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళిన ప్రతి సమస్య కూడా పరిష్కరిస్తున్నాడు. వెంటనే ఈ విషయం తెలిస్తే వారికి ఈ సమాచారం వెంటనే పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మన పక్కనున్న లాలు యాదవ్ గారు, శ్రీ లాలు యాదవ్ గారు ఎంపీపీ గారు కూడా దీని గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. ఈరోజు సంకీర్తన సాంప్రదాయ సనాతన ధర్మాన్ని రక్షించాలని ఈ కార్యక్రమాన్ని మన గ్రామం ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గ్రామం నుంచి ప్రారంభించాలని ఇక్కడ వచ్చిన విజయశంకర స్వామి గారి తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం నుంచి వచ్చిన విజయశంకర స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా రాబోయే రోజుల్లో ఈ భక్త బృందాలు, పోరాట బృందాలు అంతరించిపోకుండా తీసుకున్న ఈ కార్యక్రమం విజయం కావాలని, అదేవిధంగా ఖచ్చితంగా సీఎం గారు ఇట్లాంటివి ఖచ్చితంగా ప్రోత్సహిస్తాడు. మీకు అవకాశం యాదాద్రిలో భజన బృందాలకు ఆయన అవకాశం కల్పిస్తాడు. మా వంతు కూడా ఒకవేళ మా సర్పంచ్ గారు మేము అవకాశం వస్తే సీఎం గారికి తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పెద్ద మా ఊరు నుంచి కూడా పాల్గొంటారు. దిగ్విజయం చేయాలని తెలుస్తూ మే 7 తారీఖున ఈ కార్యక్రమం దీనికి ముఖ్యమంత్రి గారే ప్లస్ దేవాదాయ శాఖ మంత్రి మేడం వీళ్ళందరూ పాల్గొంటారు. దీన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాలి. ఈ అవకాశం వీళ్ళందరికీ భక్త బృందాలకు కలిగజేయాలని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి
తిరుపతిలో ఎట్లా రోజు భజన జరుగుతుందో మన యాదాద్రిలో కూడా జరగాలి, అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా జరగాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాము. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్